యాజమాన్యానికి కోసంబడి శ్రీనివాసరావు గారికి అలాగే దీపక్ రెడ్డి గారికి ముందుగా నా నమస్సుమాంచలు. ఈరోజు మీరు ఇందానే చెప్పారు గుణపాలు దించేశారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలండి. మొట్టమొదటిది గత చరిత్ర కనుక చూసుకుంటామంటే 1995 నుంచి ఈరోజు వరకు, అంటే 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల్లో, అంటే ఈ 29 సంవత్సరాల్లో తొలిసారిగా మళ్ళీ ఒక 40 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయి 30 సంవత్సరాల కుర్రాడిగా దూకుడు ప్రదర్శిస్తుంది చూస్తుంటే ముందుగా ఆశ్చర్యం వేస్తుంది. తొలినాళ్లలో చంద్రబాబు గారు ఆ రోజుల్లో కూడా లేదు, ఇట్లా చివరి దాకానే ఉండేది. అంటే ఆ దూకుడు చూస్తూ ఉంటే మళ్ళీ అంటే వయసుకు సంబంధం లేదు, మనసుకు సంబంధం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే ఆయన గతంలోనే ట్రెండ్ మార్చారు, కుర్చీ మార్చేస్తానని. అవును, ఆ మాటలు తగ్గట్టే ఈరోజు శాతంలో చూపించారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక కూటమి విషయం వచ్చేతలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి 94, 34, 128 స్థానాలు వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా 16 స్థానాలు మాత్రమే వీళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉదాహరించినట్టుగా 12 సార్లుగా వచ్చేది 90 స్థానాల కంటే వాళ్ళు ప్రకటించలేకపోయారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రకటించడానికి అభ్యర్థి లేరు అనేది నా ప్రశ్న. లోక్సభ సభ్యులకు అయితే అసలు దొరకట్లేదు, శాసనసభకు కూడా అభ్యర్థులు దొరకట్లేదు. అందుట్లో వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు, మాది ఇప్పుడు ప్రకటించిన వాళ్ళందరూ అభ్యర్థులని మీరు భావించొద్దు, చివరి నిమిషంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీన్ని బట్టే వాళ్ళ పలాయనవాదం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇక మీరు సర్వేల గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు నేను అవి తప్పు పడుతున్నాను. ఇప్పుడు ఇచ్చిన సర్వేలు 24 స్థానాలు గట్టిగా వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు ఈ కూటమి. 24 అండి, రాసి పెట్టుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను 24 స్థానాలు గట్టిగా వస్తాయి. ఆ 1వ స్థానం కూడా అరకు కొంచెం కష్టపడితే రావచ్చు. అరకు ఒకటే నేను చెప్తున్నాను, అరకును తీసి వదిలిపెడితే మిగిలిన 24 స్థానాలకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయదుందుబి మోగించబోతుంది. ఇంకొక మాట, 161 స్థానాలు తగ్గవండి వీళ్ళకి. అక్కడి నుంచి ఎన్ని స్థానాలు వస్తాయి అని చెప్పని ఇంకా ఇలా పడే శ్రమను బట్టి ఆధారపడి ఉంటుందని అయితే నేను స్పష్టంగా చెబుతున్నాను. ప్రజల అభిప్రాయం, నా ఒక్కడి అభిప్రాయం కాదండి, ఇది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రకరకాలుగా ఈ కూటమి కలవకూడదని చెప్పని విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వ ప్రయత్నం రకరకాల వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధినాయకులు ఢిల్లీ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులని వాళ్ళు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ కూటమి విడిపోవాలి, ముందుగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కలవకూడదని చెప్పని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. దాంట్లో ఇద్దరు బంధం అంత పటిష్టం అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు చాలా సమన్వయంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నానండి. ఒక్క ఈ కూటమే కాకుండా భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చేసి ఎక్కడ తగ్గాలో క్షుణ్ణంగా తెలిసి, అంటే తగ్గటం అంటే అది నెగ్గటమే, ఆ విషయంలో చాలా స్పష్టంగా ఆయన చూపించినటువంటి సహనం, ఓర్పు, త్యాగం చూసిన తర్వాత నిస్సందేహంగా నేను మీ ద్వారా ప్రేక్షకులకి, ఆంధ్ర ప్రజానీకానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిస్సందేహంగా అంటే పార్టీ ఎలా ఎదగాలో, తన నాయకుడిగా ప్రజల్లో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలో చాలా స్పష్టంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకోవడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. అనుభవం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో నాకు తెలిసినంత వరకు ప్రతి వాళ్ళు కూడా, అంటే ఓటర్లు కావచ్చు, శ్రేణులు కావచ్చు, రెండే విషయాలు ఆలోచించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఏ కూటమికి సంబంధించిన వాళ్ళైనా సరే భుజాన్ని ఎత్తుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. చాలామంది చాలా అపోహలు, భయానక వాతావరణం సృష్టించాలని, మానసికంగా కార్యకర్తలని, నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ సఫలమవుతాయితే నేను అనుకోవట్లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు నిన్న జరిగిన సభకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక మాట కూడా మాట్లాడారు, ముఖ్యంగా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడారు. నేను అది మీ ద్వారా నేను తప్పుపడుతున్నాను. ఆయన మాట్లాడినటువంటి భాష చాలా ఇబ్బందికరమైన పదాలు ఉపయోగించుకోవడం జరిగింది. నాకు అర్థం కాక అడుగుతాను, ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభ నిర్వహిస్తూ ఉంటే డ్రోన్ వచ్చిందని చెప్పే అసమర్థుల్ని వెళ్ళే చూశాను నేను ఫస్ట్. అంటే వీళ్ళ అసమర్థత అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అక్కడే గెలిచారు, తెలుగుదేశం పార్టీ కూటమి అనేది అక్కడే గెలిచిపోయింది, వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఈరోజు పరిస్థితి చూసుకుంటా ఉంటే, ఇందాక మీరు ఒక మాట చెప్పారు దీని గురించి, కూటమి గురించి, జరిగేదాని గురించి. ఈరోజు జరుగుతున్న దాంట్లో సమతూకంలో పోరాటం చేసే వాళ్ళని ఎంచుకోవడంలో మాత్రం నిస్సందేహంగా
మంచి నిర్ణయం విజయం అనే సాధించారు. చెప్పాలి. నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇంకా ఒకళ్ళిద్దరితో సంశయం ఉంది, వాళ్ళు కూడా వస్తే పరిపూర్ణంగానే ఉంటుంది. ఇప్పుడు అనుభవాన్ని, ఆవేశాన్ని, మేళవించారు. ఆలోచనని, ప్రజల అభిప్రాయాన్ని మేళవించి ఈ కూర్పు ఉందనైతే నేను చాలా స్పష్టంగా